తాంత్రికుడు శ్యామ్ దాస్ అయితే చెప్పేశాడు సాంచిక ఆత్మకి న్యాయం కావాలి అని. కాని డాక్టర్ ఆర్య ఇంకా సర్పంచ్కి అర్థం కాలేదు తనకి న్యాయం ఎలా చెయ్యాలి అని. వాళ్ళిద్దరూ కంగారు పడుతూ సైలెంట్ గా కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. హాస్పిటల్ మూతబడిన కారణంగా ఊర్లో వాళ్లకి వైద్యం ఆగిపోయింది. సర్పంచ్ గారి ఇంటి బయట పేషెంట్లు లైన్ కడతారు. డాక్టర్ ఆర్య అక్కడే వాళ్లకి వైద్యం చేసే ప్రయత్నం చేస్తుంది. డాక్టర్ మేడం, నాకు ఆకలి వేయడం లేదు, ఏం చేయాలి? అరే, నాకు చాలా ఆకలిగా ఉంటుంది, మీ భోజనాన్ని నాకిచ్చేయండి. ఆశ్చర్యంగా ఉంది, ఊరంతా భూతం గురించి భయపడుతుంటే నువ్వు ఆకలితో బాధపడుతున్నావా? డాక్టర్ మేడం, నాకు నిద్రలో నడిచే అలవాటుంది. ఒక్కోసారి నిద్రలో పక్కింటికి కూడా వెళ్ళిపోతుంటాను. దానివల్ల చాలాసార్లు దెబ్బలు తిన్నాను. నువ్వు ఒక విషయం గుర్తుపెట్టుకో, నిద్రలో ఎప్పుడు కూడా హాస్పిటల్ వైపు వెళ్ళిపోవద్దు. వెళ్లేవనుకో సాంజిక శాశ్వతంగా పడుకోబెడుతుంది. అంతలో రమేష్ తన చిన్నపిల్లాడిని ఎత్తుకుని పరిగెత్తుకుంటూ వస్తాడు. డాక్టర్ మేడం, నా కొడుకుని కాపాడండి, చాలా జ్వరంగా ఉంది. అది చూసి డాక్టర్ ఆర్య ఎప్పుడైతే పిల్లాడిని చేతిలోకి తీసుకుంటుందో అప్పుడక్కడ సాంజిక భయంకరమైన నీడ ప్రత్యక్షమవుతుంది. డాక్టర్ మేడం, నా చంటి బిడ్డను కాపాడండి, ప్లీజ్ కాపాడండి. సాంజిక భయంకరమైన రూపాన్ని చూసి సర్పంచ్ ఇంకా ఊరి వాళ్లు భయంతో పారిపోతారు. కాని డాక్టర్ ఆర్య కాళ్లకి ఎవరో సంకెళ్లు వేసినట్టుంటుంది. తను పారిపోలేకపోతుంది. సాంజిక తన ప్రాణాలు తీసే ప్రయత్నం చేస్తుంది. అప్పుడే తాంత్రికుడు శ్యామ్ దాస్ అక్కడికి వెళ్తాడు. తనకున్న శక్తుల సాయంతో సాంజికాని ఆపుతాడు. సాంజిక అక్కడ్నుంచి మాయమవుతుంది. హాస్పిటల్ మీద మాత్రమే కాదు, ఊరంతటి మీద సాంజిక భయంకరమైన నీడ తిరుగుతూనే ఉంది. తను డాక్టర్ని ఎక్కడ చూసినా అక్కడ తన దగ్గరికి వెళుతుంది. బాబా, ఈ సాంజిక నీడ నుండి కాపాడ్డానికి ఏదైనా ఉపాయం చెప్పండి. ఒకే ఒక దారుంది, సాంజికాకి న్యాయం జరిపించాలి. బాబా, మీరు మళ్ళీ మళ్ళీ సాంజికాకి న్యాయం జరిపించాలంటున్నారు. కాని సాంజిక అంటోంది నా కొడుకుని కాపాడండి అని. నేను ఎవరికి న్యాయం చెయ్యాలి? సాంజిక ఆత్మ ఈ ఊరితో ముడిపడి ఉంది. తన కోపం, తన బాధ తనకి ముక్తిని కలగనివ్వడం లేదు. తనకి న్యాయం జరిపించు. కాని బాబా, న్యాయం ఎలా జరిపించాలి? సాంజిక తన కొడుకుకి వైద్యం చేయించుకోవాలనుకుంటోంది. కాని తన దగ్గర నాకు బిడ్డ కనిపించడం లేదు. అవును తాంత్రికులు గారు, అసలు సాంజిక నిజం ఏమిటి? సాంజిక నిజం డాక్టర్ గోపాల మాత్రమే చెప్పగలరు. ఈ డాక్టర్ గోపాల్ ఎవరు? 10 ఏళ్ల క్రితం సాంజిక హాస్పిటల్లో ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ హాస్పిటల్ ఇన్ఛార్జ్ డాక్టర్ గోపాల్. ఆ తర్వాత తనకి ట్రాన్స్ఫర్ అయ్యింది. ఇప్పుడు అతను బేనీపూర్లో ఉన్నాడు. సర్పంచ్ గారు వెంటనే డాక్టర్ గోపాల్కి ఉత్తరం రాస్తారు. డాక్టర్ గోపాల్కి ఏమాత్రం తెలీదు ఉద్దంపూర్ గ్రామం సాంజిక భయంకరమైన నీడతో వణికిపోతోంది అని. అతను పగటిపూట హాస్పిటల్ పనులు పూర్తి చేసుకుని రాత్రికి సర్పంచ్ గారిని కలవటానికి ఉద్దంపూర్కి చేరుకుంటారు. రాత్రి నిశ్శబ్దంగా ఉంటుంది. గాలిలో సన్నని శబ్దం వినిపిస్తుంటుంది. ఏదో ఆత్మ తిరుగుతున్నట్టనిపిస్తుంది. డాక్టర్ ఆర్య, సర్పంచ్ గారు, తాంత్రికుడు సాంజిక గురించి నిజం తెలుసుకోవడానికి డాక్టర్ గోపాల్తో మాట్లాడుతూ ఉంటారు. చెప్పండి సర్పంచ్ గారు, ఇన్నేళ్ల తర్వాత నన్నెందుకు తలుచుకున్నారు? డాక్టర్ గారు, మొత్తం ఊరంతా సాంజిక ఆత్మతో భయపడిపోతుంది. ఏ డాక్టర్ ఈ ఊరికొచ్చినా సరే తను వాళ్ళని చంపేస్తుంది. ఏంటి, సాంజిక ఆత్మ? అవును, నేను కూడా నిన్న చావు దాకా వెళ్లి తప్పించుకున్నాను. అయితే ఇందులో నేనే సాయం చేయగలను? డాక్టర్ గారు, మేము సాంజిక గురించి నిజం తెలుసుకోవాలి. అప్పటి తనకు మేమేమైనా న్యాయం చేయగలం. తన నిజమేమిటంటే తన కొడుక్కి ఆరోగ్యం బాగాలేదు. నేనైతే పూర్తిగా ప్రయత్నం చేశాను, కానీ కాపాడలేకపోయాను. కొడుకు మరణానికి షాక్ గురై హాస్పిటల్లోనే ఆత్మహత్య చేసుకుంది. డాక్టర్ గోపాల్ ఆ మాట చెప్పగానే గాలి చల్లగా మారిపోతుంది. ఎక్కడ్నుంచో ఏవో శబ్దాలు వినిపించటం మొదలవుతాయి. సాంజిక ఒక భయంకరమైన రూపంలో అక్కడ ప్రత్యక్షమవుతుంది. అబద్ధం, ఇదంతా అబద్ధం చెప్తున్నాడు. తనే నా కొడుకుని చంపేశాడు. నేనతన్ని వదిలిపెట్టను. సాంజిక గోపాల్ని చంపడానికి ప్రయత్నిస్తుంది. కాని అప్పుడే తాంత్రికుడు శక్తివంతమైన విభూతిని తన మీదకు విసురుతాడు. సాంజిక నీడ గాలిలో మాయమైపోతుంది. డాక్టర్ గోపాల్ భయంతో అక్కడ్నుంచి పారిపోవాలనుకుంటాడు. డాక్టర్ గారు, మీరు నిజం చెప్పండి, లేకపోతే సాంజిక మిమ్మల్ని ప్రాణాలతో వదలదు. అవును డాక్టర్ గారు, సాంజిక నిజమేంటో చెప్పండి. తనకి న్యాయం చెయ్యాలి. తను ప్రతి డాక్టర్ దగ్గరికి చనిపోయిన తన కొడుకుని తీసుకుని వైద్యం చేయించడానికి వెళుతుంది.
తన కొడుకు నిజం ఏమిటి? నిజం ఏమిటంటే తన కొడుకు చనిపోలేదు, బ్రతికే ఉన్నాడు. ఏంటి? అవును, నేను మీకు పూర్తి కథను చెప్తాను. ఒకరోజు సాంజిక తన కొడుకు అమర్ను తీసుకుని హాస్పిటల్కు వచ్చింది. డాక్టర్ గారు, నా చంటి బిడ్డను కాపాడండి. తనకి జ్వరం చాలా ఎక్కువగా ఉంది. అసలేమీ మాట్లాడడం లేదు. నాకు స్వార్థం మొదలైంది. సాంజికని ఎక్కువ డబ్బులు అడగాలనుకున్నాను. నేనేమన్నానంటే, అమర్ ఆరోగ్యం అసలు బాగాలేదు, వైద్యానికి చాలా ఖర్చు అవుతుంది. డాక్టర్ గారు, మీరు వైద్యం మొదలు పెట్టండి. ఎంత ఖర్చయినా సరే నేను ఊరి వాళ్ళ దగ్గర అప్పు చేసి మరీ ఇస్తాను. కానీ ఊరి వాళ్ళు సాంజికకి డబ్బులివ్వలేదు. సార్, డబ్బులకి నేను ఏర్పాటు చెయ్యలేకపోయాను. కానీ నా బిడ్డను కాపాడండి. నేను ఎలాగోలా డబ్బులు మీకు చెల్లిస్తాను. నా మనసులోనేమో డబ్బుల మీద స్వార్థం గూడు కట్టుకుంది. నేను అమర్ని స్పృహలేని పరిస్థితుల్లో ఒక దొంగకు అమ్మేశాను. వాళ్ళు పిల్లల్ని చట్టవిరుద్ధమైన పద్ధతిలో అమ్మేస్తారు. సాంజికకు అబద్ధం చెప్పాను, తన బిడ్డ చనిపోయాడని. తను ఆ షాక్ని తట్టుకోలేకపోయింది. హాస్పిటల్లోనే తను ఆత్మహత్య చేసుకుంది. ఇప్పుడు అమర్ ఎక్కడున్నాడు? మనం తన కోసం వెతకాలి. నేను అమర్ని డబ్బుల కోసం ఒక దొంగల ముఠాకి అమ్మేశాను. వాళ్ళెక్కడ దొరుకుతారో నాకు తెలుసు. వాళ్ళు అమర్ కోసం వెతుకుతూ బయలుదేరతారు. డాక్టర్ గోపాల్ ఆ దొంగ యజమానిని కలుస్తాడు. అతనే చెప్తాడు, అమర్ చందన్ నగర్ సిగ్నల్ దగ్గర అడుక్కుంటూ కనిపిస్తాడు అని. వాళ్ళు చందన్ నగర్లో ఉన్న సిగ్నల్ దగ్గరికి చేరుకుంటారు. సార్, దయచేసి నాకేదైనా ఇవ్వండి. బాబూ, ఇవాళ నేను నిన్ను అడగడానికొచ్చాను. కానీ అంకుల్, నా దగ్గర అసలు ఏమీ లేదు ఇవ్వటానికి. నువ్వు నన్ను క్షమించాలి బాబూ. బాబూ, నువ్వు మాతో పాటురా మీ అమ్మను కలవడానికి. తాంత్రికుడు గోపాల్, ఆర్యన్ ఇంకా సర్పంచ్ గారు అమర్ని తీసుకుని ఊరుకు తిరిగొస్తారు. తాంత్రికులు గారు, సాంజికాకి న్యాయం చేసే సమయం ఆసన్నమయ్యింది. తనని ఆవాహన చెయ్యండి. తనిక్కడికి ఆవాహన చేస్తే రాదు. మరి? ఊరి వాళ్లకు వైద్యం మొదలుపెట్టు. తనే స్వయంగా నీ దగ్గరకొస్తుంది. ఊరంతా ప్రచారం చేయిస్తారు, హాస్పిటల్ మళ్లీ తెరుచుకుంది అని. డాక్టర్ మేడం అందరికీ వైద్యం చేస్తోంది అని. అనారోగ్యంతో ఉన్న వాళ్లందరూ హాస్పిటల్కి చేరుకుంటారు. ఎప్పుడైతే ఆర్య వైద్యాన్ని మొదలు పెడుతుందో సాంజిక భయంకరమైన నీడ అక్కడ ప్రత్యక్షమవుతుంది. డాక్టర్ మేడం, నా చంటి బిడ్డను కాపాడండి. ఎవరు నీ కొడుకు? నా అమర్ని కాపాడండి. అమర్? అమర్ సాంజిక ముందుకు వస్తాడు. ఇదిగో నీ కొడుకు అమర్, తను ఆరోగ్యంగా ఉన్నాడు. సాంజిక తన కొడుకును చూస్తుంది. తన మనస్సులో ఒక విచిత్రమైన చల్లదనం ఏర్పడుతుంది. తన కొడుకు అమర్కి ప్రేమను పంచుతుంది. కాని తన కోపం ఇంకా అలాగే ఉంటుంది. మీ అందరి కారణంగా నేను నా కొడుకుకి దూరం అయ్యాను. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. సాంజిక ఆర్యన్ని చంపడానికి పరిగెడుతుంది. అప్పుడే డాక్టర్ గోపాల్ మధ్యలో అడ్డుగా నిలబడతాడు. ఆర్య ఇంకా మిగతా డాక్టర్ల తప్పు ఏమీ లేదు. తప్పంతా కూడా నాదే. ఏ శిక్ష వెయ్యాలనుకున్నా నాకు వెయ్యి. నేనే డబ్బులు కాసిపడి స్వార్థంతో మీ కొడుకుని దొంగలకు అమ్మేశాను. నీకు అబద్ధం చెప్పాను, నీ కొడుకు చనిపోయాడు అని. ఏ శిక్ష విధించాలనుకున్నా నాకు విధించు. సాంజిక కళ్లల్లో కోపం పెరిగిపోతుంది. ఆమె డాక్టర్ గోపాల్ వైపు చూస్తుంది. తనను తీసుకుని వెంటనే గాలిలోకి కలిసిపోతుంది. అమర్ అక్కడ్నుంచి వెళ్లబోతాడు. బాబూ, నువ్వెక్కడికి వెళుతున్నావు? ఇప్పుడు నువ్విక్కడే ఈ ఊళ్ళోనే ఉండాలి, నా దగ్గర. నువ్వు చదువుకోవాలి. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరమే లేదు. తనకి న్యాయం జరగగానే తన ఆత్మకి ముక్తి కలుగుతుంది. ఊరి వాళ్లు సంతోషంగా ఉంటారు. డాక్టర్ ఆర్య అనారోగ్యంతో ఉన్నవాళ్లకి వైద్యం చేస్తుంది. ప్రతి వారం ఒకరోజు ఫ్రీ మెడికల్ క్యాంపు పెడుతుంది. అక్కడ పేదవాళ్లకు వైద్యం జరుగుతుంది.